ఎప్స్టీన్ ఫైల్స్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న టాపిక్. మన ఛానల్ అయితే కొద్దిగా లేట్ అయిపోయింది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసాను. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఎవరు, ఏమేం చేసేవాడు, అన్నీ కూడా పచ్చిగా నిజాలైతే మాట్లాడుకుందాం. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. ఎప్స్టీన్ అనే వ్యక్తి పూర్తి పేరు జెఫ్రే ఎప్స్టీన్. ఇతను అమెరికాలో ఒక ఫినాన్షియర్. పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి. ఎవరితో అంటే పొలిటీషియన్స్తో, అలాగే బిజినెస్ పీపుల్తో అండ్ సైంటిస్ట్తో కూడా, సెలబ్రిటీస్తో కూడా చాలా అంటే చాలా పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి. ఇది ఫార్మల్గా అందరికీ తెలిసిన నిజం, కానీ ఒక డార్క్ సైడ్ అయితే ఉంది. ఆ డార్క్ సైడ్ ఏంటంటే ఇతను గర్ల్ ట్రాఫికింగ్ అనేది చేశాడు. అవును, అది నిజమే, గర్ల్ ట్రాఫికింగ్ అనేది చేశాడు. అది కూడా కొంతమంది పెద్దవాళ్ళ సహాయంతో. అయితే ఈ గర్ల్ ట్రాఫికింగ్ అనేది ఏ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేశాడంటే మెయిన్గా ఒక 14 to 18 years లోపు ఉన్న, అంటే మైనర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే టార్గెట్ చేశాడు. అది టార్గెట్ చేసి, అంటే వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేశాడంటే జాబ్ ఇప్పిస్తా అని చెప్పో, లేకపోతే సమ్ అదర్ మనీకో, అలాగా వాళ్ళని అందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఒక ఏదైతే ఫామ్ హౌస్ లేకపోతే ఐలాండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళ చేత మసాజెస్ అని చెప్పి రకరకాలుగా చేపించి, అండ్ తర్వాత అలాగే నెమ్మదిగా సెక్సువల్ అబ్యూజ్ లాగా తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో ఇది మొత్తం విషయం. ఇతనికి మెయిన్గా సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఏ ప్లేసెస్లో ఉన్నాయంటే మహాహట్టన్ టౌన్ హౌస్, అలాగే పామ్ బీచ్ మ్యాన్షన్. ఇప్పుడు మనం ఏదైతే ఎప్స్టీన్ ఐలాండ్ అని పిలుస్తున్నామో దాని పేరు వచ్చేసరికి లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ అనమాట. ఈ 3 ప్లేసెస్లో మెయిన్గా ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఎక్కువగా గర్ల్ ట్రాఫికింగ్ అనేది చేశాడు. అయితే ఇది 2008లో ఇతను ఫస్ట్గా కాంట్రవర్షియల్ డీల్ అయిపోయి ఒక అరెస్ట్ అయితే జరిగింది. అది కూడా ఒక 13 months జైల్లో ఉన్నాడు అంతే, ఈ గర్ల్ ట్రాఫికింగ్ గురించి. తర్వాత మళ్ళీ సేమ్ 2019లో మళ్ళీ అయితే అరెస్ట్ అయ్యాడు. ఈసారి ఏంటంటే చాలా పెద్దగా విషయం అందరికీ తెలిసిపోయి, సో అతన్ని జైల్లో అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి అంటే కోర్టులో ఏమేమి తెలిసిందంటే ఒక సెక్స్ ట్రాఫికింగ్ మైనర్స్తో ఎక్కువగా చేస్తున్నాడు, తర్వాత వాళ్ళకి డబ్బు ఆశ చూపించి తీసుకొచ్చాడు, ఇతనికి చాలామంది హెల్ప్ చేశారు. సో ఇవన్నీ అయితే బయటపడ్డాయి, ఓకేనా. తర్వాత ఈ కాంట్రవర్సీస్ అన్నీ జరుగుతున్నప్పుడు టైంలోనే ఇతను జైల్లోనే సూసైడ్ చేసుకున్నాడు. అది సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా ఎస్కేప్ చేయించారా మనకు తెలియదు, కానీ బయటకు వచ్చిన నిజం ఏంటంటే సూసైడ్ అని అయితే వచ్చింది. గా వెళ్ళాలంటే ఒక బ్యాక్ సైడ్ కొంతమంది అక్కడ ఉన్న పనిచేసిన వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే అదే టైంలో కెమెరాస్ పనిచేయట్లేదు, లైట్స్ కూడా పనిచేయట్లేదు, ఎవరైతే డ్యూటీలో ఆ రోజు ఉన్నారో జైల్లో వాళ్ళందరూ కూడా పడుకున్నారంటే చెప్పారు. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది అది ఖచ్చితంగా సూసైడ్ కాదు. తర్వాత ఏంటంటే ఇమేజెస్, వీడియోస్, పెద్ద పెద్ద మిలీనియస్ పేర్లు, సో ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అనమాట. అవి ఎవరెవరి పేర్లు వచ్చినాయి ఏంటి అనేది కూడా నేను అన్నీ చెప్తాను. అంటే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇతని ఎప్స్టీన్కి ఇవన్నీ హెల్ప్ చేసింది కూడా ఒక కో పార్ట్నర్ అయితే ఉన్నారు. ఆవిడ పేరు మ్యాక్స్వెల్ అనమాట. ఈవిడ ఏం చేశారంటే కొంతమంది సప్లై చేసింది ఈవిడే, నడిపింది, అంటే గ్రూప్ ఆఫ్ గర్ల్స్ని కానీ లేకపోతే వాళ్ళని అందరిని చేరవేయటం కానీ చేసింది ఈవిడే అనమాట. ఈవిడ అందరినీ కూడా ఒక ఐలాండ్కి అయితే పంపించేది. సో అక్కడి నుంచి అయితే మొత్తం నడిపించేవాళ్ళు. రేజెడ్ గర్ల్స్ని అయితే టార్గెట్ చేసింది. ఈ మ్యాక్స్వెల్ అనే వ్యక్తి కూడా ప్రెసెంట్ అయితే జైల్లోనే ఉన్నారు ఫ్రమ్ 2019. ఈవిడైతే బతికే ఉంది ప్రిజన్లో. ఇప్పటి వరకు నేను చెప్పినవి కూడా అన్నీ కూడా 100% ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అయితే మీకు చెప్పాను. సో నెక్స్ట్ నేను ఏదైతే చెప్పబోతున్నానో, అంటే ఎవరెవరైతే పెద్ద పెద్ద బిలియనర్స్, సోకాల్ బిలియనర్స్, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళ గురించి న్యూస్ అయితే ఖచ్చితంగా చూస్తాం యూట్యూబ్లో కానీ అలాగే టీవీలో కానీ. సో చాలా పెద్ద పేర్లు అయితే బయటకు వచ్చాయి. అవన్నీ కూడా నేను సేమ్ ఇలాగే పూర్తి నిజాలు అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో ఎవరైతే మిస్ కాకుండా అయితే పార్ట్ బి కూడా చూడండి. మనం ఈ వీడియోలో మొత్తానికి ఎప్స్టీన్ అనేవాడు ఏంటి, అసలు ఏమేం చేశాడు, వాళ్ళ కో పార్ట్నర్ గురించి అయితే మొత్తం తెలుసుకున్నాం కదా. సో ఇంకా పార్ట్ బిలో కూడా అసలైన మెయిన్ లీడర్స్ నేమ్స్ అయితే నేను తీసుకురాబోతున్నాను. సో అంటిల్ దెన్ వెయిట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు కనుక నా వీడియో చూసింటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా ఛానల్కి చాలా మంచి గ్రోత్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే ఇట్స్ రూపేష్, సైనింగ్ ఆఫ్.